ఇడ్మాను ఎన్కౌంటర్ చేయడం మామూలు విషయం కాదు. ఆయన ఎన్కౌంటర్ చేయడం అనేది ఆయనను సరెండర్ అవుతారని బయటికి వచ్చినటువంటి వాడిని పట్టుకొని ఎట్లా మీరు ఎన్కౌంటర్ చేస్తారని నేను అంటున్నా. ఇలా కేంద్ర ప్రభుత్వమే కదా, రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఏమని చెప్తున్నాయి, మీరు జనజీవన స్రవంతిలో కలవండి, మీరు ఆయుధాలను అప్పచెప్పి మీరు సరెండర్ కాండి అని చెప్తున్నారు. మంచిదే, దీనికి పూర్తి మద్దతు ఉంది, ఇది వాస్తవం, మంచి పని. కానీ సరెండర్ అవుతారని వచ్చినటువంటి వాళ్ళని ఎందుకు కాల్చి చంపారని నేను అడుగుతున్నా. ఎందుకు కాల్చి చంపారని అడుగుతున్నా. ఇడ్మా గారితో నాకున్న సంబంధం, ఎందుకంటే ఆయన చాలా చిన్న వయసులో మావోయిస్ట్ పార్టీలో ఏరాడు. మాకు 2006-07 నాకు చాలా దగ్గర. ఆయనకు కతలాపూర్, కరీంనగర్ జిల్లాలో కతలాపూర్, మల్లాపూర్, కొరుట్లమెట్పల్లి అడవులలో అక్కడికి వచ్చాడు. కాటారం, మహాదేవ్పూర్ అడవులలో పనిచేశాడు. ఆయన చాలా నీతి నిజాయితీగా కష్టపడి పనిచేసేటువంటి వాడు. ఆయన ఆదివాసుల కోసం, గిరిజనుల కోసం, మధ్యతరగతి వాళ్ళ కోసం కష్టపడి పనిచేసేవాడు. మరి అట్లాంటి వాడిని మీరు తీసుకుని ఎన్కౌంటర్ చేసిందంటే ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నా.